ఒకసారి అధికార పార్టీ వర్షన్ కూడా తీసుకుని మళ్ళీ మాట్లాడతాను నేను. ఏం చెప్తారు శోభారాణి గారు? వీరిద్దరు వాదనలు విన్నారు, ఏంటి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీకి అయితే క్లారిటీ లేదండి, నాకు అనిపిస్తా ఉంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రఘునందన్ గారు మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రచనారెడ్డి గారు యాజ్ అడ్వకేట్ అండ్ బీజేపీ లీడర్గా, మరి ఆమె అడ్వకేట్గా మాట్లాడుతున్నారో బీజేపీ లీడర్గా మాట్లాడుతారో మీరే క్వశ్చన్ చేశారు. ఆమెకి అసలు క్లారిటీ లేనట్టుగా అనిపిస్తూ ఉన్నది. రెండోది ఏంటంటే, అసలు నేను వీళ్ళిద్దరికి కూడా ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా. అసలు చెరువులను కాపాడుకుందామా వద్దా? మీరు క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఎందుకు ఈ గందరగోళం? ఎందుకు? ఈడ కేటీఆర్ కాదు, లేకపోతే నాగార్జున కాదు, లేకపోతే ఇంకెవరో కాదు. హైదరాబాద్లో ఉండే సుమారుగా 1000 చెరువులు ఉంటే 1000 చెరువులకు ఇవాళ 491 చెరువులు కబ్జాకు గురైపోయినాయి. 282 చెరువులు పూర్తిగా మాయమైపోయినాయి. ఇన్ ఫ్యూచర్లో ఇవి కూడా మాయమైపోయే అవకాశం ఉంది కాబట్టి, ఆస్కారం ఉంది కాబట్టి చెరువులను కాపాడుకుందామా లేదా అనేది ఫస్ట్ వీళ్ళకి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. అసలు దాని మీద క్లారిటీ చెప్పండి మీరు. రెండో అంశము, మీరు ఒక్క నిమిషం రచనారెడ్డి గారు మీరు తర్వాత మాట్లాడండి. అంటే మీరు క్లారిటీ గురించి మాట్లాడుతున్నారు, చెరువులను కాపాడుకుందాము, కానీ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ వాట్? చట్టము, న్యాయము, ధర్మము, మీరు రూల్స్. నేను అదే అడుగుతున్నాను కదా. మీరు ఎందుకు మీరు ఆగండి అమ్మా, మీరు ఆగండి. నేనేమంటున్నానంటే, హైదరాబాద్ లో ఉండేటువంటి 1000 చెరువులను ఇవాళ నాశనం అయిపోతా ఉంటే కోర్టులు అని చెప్పేసి, లేకపోతే ఇక్కడ పేపర్లు తీసుకొని వచ్చి ఇలా అంటే రాజ్యాంగంలో ఉండే చిన్న చిన్న లూప్స్ లో, లేకపోతే ఏదో ఒక చిన్న అవకాశాన్ని పట్టుకొని మీరు ఒక పేపర్ పట్టుకొని వచ్చి మేము కబ్జా చేసుకుంటాము, మేము అపార్ట్మెంట్లు కట్టుకుంటాము, మేము కన్వెన్షన్లు కట్టుకుంటాం అంటే ఊరుకుందామా? చెప్పండి. ఇవాళ మనమే మాట్లాడుతున్నాం కదా. పొద్దున్న లేసి హైదరాబాద్ అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ఒక చిన్న వర్షం వస్తే పేదవాళ్ళ ఇళ్ళకి నీళ్లు వస్తా ఉన్నాయి, కాలనీలు మునిగిపోతున్నాయి అని చెప్పేసి మనమే మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు పేదవాళ్ళ పక్షంగా కొట్లాడకూడదు? పెద్ద వాళ్ళు ఈ చిన్న అవకాశాలను అడ్డం పెట్టుకొని, పెద్ద వాళ్ళు కన్వెన్షన్లు కట్టుకొని ఒక్కొక్క పెళ్లికి 2 కోట్ల రూపాయలు ఛార్జీలు వేసుకొని కోట్లాది రూపాయల ఆస్తులు పెంచుకుంటా ఉంటే మన కళ్ళు మూసుకొని కూర్చుంటామా? ఇది 10 సంవత్సరాల క్రితం ఉండండి. మీరు దయచేసి కంటిన్యూస్ గా మాట్లాడితే ఎవరి వాయిస్ పోదు. మీరు రన్నింగ్ కామెంట్ చేయకూడదు. దయచేసి ఆగండి. మీ టైం అప్పుడు మీరు మాట్లాడండి. గత 15 సంవత్సరాలుగా నేను చూస్తా ఉన్నాను మేడం. గత 15 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందంటే ల్యాండ్ కోయిల్స్ మీద పోయి దాడి చేసాం మన వాళ్ళు ఇక్కడ, లేకపోతే ఎన్ కన్వెన్షన్ దగ్గర పోయి ధర్నాలు చేసాం. కానీ ఏది చర్యలు చెప్పండి. చర్యలు ఎక్కడ తీసుకున్నారు? ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పటిదాకా మీరు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ కోసం అని చెప్పేసి మాట్లాడిన మనము, కాకతీయ చెరువులు కబ్జాలు గురైతున్నాయి అని చెప్తున్నాం మనము. మరి చెరువుల పరిరక్షణ కోసం మనం ఏం చేస్తాం చెప్పండి? ఇవే అవకాశాలను పెట్టుకొని పెద్ద బడా రాజకీయ నాయకులు సైతం ఇవాళ కబ్జాలు చేసుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని కబ్జాలలో ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం కదా. ఇక్కడ కేటీఆర్ కాదు, ఇక్కడ నాగార్జున కాదు, ఇంకెవరో కాదు. నేను అనేది ఏంటంటే, మన చెరువుల పరిరక్షణ కోసం మనం చర్యలు తీసుకుందామా లేదని క్వశ్చన్ చేస్తాం. వాళ్ళు తీసుకున్నా ఉంటున్నారు 10 ఏళ్లలో చాలా చర్యలు తీసుకున్నా ఉంటున్నారు. ఎక్కడ తీసుకున్నారు చెప్పండి? ఇదే ఎన్ఎం కన్వెన్షన్ మీద మేము సైతం టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మేము సైతం పోయి ధర్నాలు చేసి వచ్చాము అక్కడ. కానీ 10 సంవత్సరాల కాలంలో మీకు పూర్తిగా పవర్స్ వచ్చినాయి. మున్సిపల్ మంత్రిగా గౌరవ కేటీఆర్ గారి ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఎక్కడ చర్యలు తీసుకున్నారు? ఎందుకు కూలగొట్టలేదు మీరు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? 10 సంవత్సరాల కాలం సరిపోలేదా మీకు? 10 సంవత్సరాల కాలంలో చేసింది ఏంటంటే, వీళ్ళు ఇదే ఎన్ కన్వెన్షన్ అడ్డం పెట్టుకొని, లేకపోతే వాళ్ళు తెచ్చుకున్నటువంటి కోట్లకు పోయి తెచ్చుకున్నటువంటి పేపర్స్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఫామ్ హౌస్ నిర్మించుకున్నారు కదా కొత్తగా. మీరు చేసిందేముంది? ఇప్పుడు జన్వాడ లాంటి ప్లేస్లలో ఫామ్ హౌస్లు వచ్చినాయంటే ఎట్లా వచ్చినాయి మీకు? ఈ పేపర్స్ అడ్డం పెట్టుకునే కదా. మీరు మున్సిపల్ శాఖ కమిషన్ మంత్రిగా ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా పేదవాళ్ళ అపార్ట్మెంట్లు పోయిన. అసలు మీకు ఎవరిచ్చారు పర్మిషన్లు? ఎవరిచ్చారు 10 సంవత్సరాల కాలంలో? 10 సంవత్సరాల కాలంలో పర్మిషన్స్ ఏం రాలేదా మీ దగ్గర నుంచి? ఎందుకు ఇవాళ ప్రభుత్వము ఒక స్ట్రాటజిక్ గా ఈ హైదరాబాద్ ను రక్షించుకోవాలి, ఆక్రమణలకు గురైనటువంటి వాటిని కూడా రిలీవ్ చేయాలి, పేదవాళ్ళ భూములు రక్షించాలి, చెరువులు రక్షించాలి, హైదరాబాద్ సుందరీకరణ కన్నా కూడా సేఫ్ జోన్ గా ఉండాలి. హైదరాబాద్ ను మనం ఇక్కడ ఉంటున్నామంటే చాలా ప్రశాంతంగా ఉండగలగాలి. ఏ రాత్రి ఏ వర్షం వస్తే ఏ కాలనీలకు నీళ్లు వస్తాయో, ఏ కాలనీలు మునిగిపోతాయని చెప్పేసి భయాందోళనకు గురవుతూ పడుకోవాలా? ఎక్కడ మాన్యువల్స్ ఓపెన్ అయిపోయి ఎక్కడ మనుషులు మునిగిపోతారంటే పట్టించుకునే పాపనే పోలేదు కదా 10 సంవత్సరాల కాలంలో. అందుకే ఇవాళ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేకపోతే ఎవరు కాదు, ఇక్కడ కేటీఆర్ ముఖ్యం కాదు, నాగార్జున ముఖ్యం కాదు. అంటే పెద్దవాళ్ళైతే ఆక్రమణలు చేయవచ్చు, చిన్నవాళ్ళైతే ఉండిపోవచ్చు. అట్లా
కాదు కదండి. అందుకనే ఇవాళ చిన్న పెద్ద పక్కన పెట్టండి. హైదరాబాద్ను పరిరక్షించుకుందామా లేదా ఫస్ట్ మీరు ఆన్సర్ చెప్పండి. రెండోది, హైదరాబాద్లో ఉన్నటువంటి 1000 చెరువులు, సుమారుగా 900 పైన చెరువులు, నియర్ బై 1000 చెరువులలో 500 చెరువులు ఇవాళ కబ్జాలకు గురయ్యడానికి ఆస్కారం ఉంది. 300 చెరువులు కనిపించకుండా పోయినాయి. వాటిని మనం బయటికి తీసుకొద్దామా లేదా మీరు ఆన్సర్ చేయండి. మీరు భారతీయ జనతా పార్టీ నాయకులుగా, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కాదు, యాజ్ ఏ హ్యుమానిటీ ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్స్ గా మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఆక్రమణలకు గురైతున్నటువంటి ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను మనం బయట తీసుకొచ్చుకుందామా లేదని నేను మీడియా ద్వారా వీళ్ళకి క్వశ్చన్ చేస్తాను. ఏం చెప్తారు కిషన్ రెడ్డి గారు? శోభక్క బాగా చెప్పిండ్రు. పార్టీలకు అతీతంగా హ్యూమానిటీ బేస్లే మాట్లాడమని చెప్తున్నారు. ఈరోజు హుస్సేన్ సాగర్ తీసుకున్నట్టయితే కుందన్ బాగ్ వరకు కబ్జా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.